వెల్కమ్ టు ఏపీ10 న్యూస్. సోమవారం నాడు నెల్లూరు జిల్లా కావలి స్థానిక రైతు బజార్ వద్ద ప్రజానాయకుడు వంగవీటి మోహన్ రంగ విగ్రహ భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వంగవీటి నరేంద్రతో పాటు కావలి టీడీపీ నాయకులు కావ్య కృష్ణారెడ్డి కూడా విగ్రహ ప్రతిష్ఠ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. విచ్చేసిన అతిథులకు కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికి సత్కరించారు. ఈ సందర్భంగా కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రజానాయకుడు పేదల ఆశాజ్యోతి అయిన వంగవీటి మోహన్ రంగ విగ్రహ ప్రతిష్ఠ కావలిలో చేయడం చాలా సంతోషంగా ఉందని, ప్రజల కోసం నిరంతరం పాటుపడిన మహోన్నతమైన వ్యక్తి వంగవీటి రంగ అని కొనియాడారు. విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం మీద వరుణదేవతమాలాహయామి తాపయామి పూజయామి పశ్చిమే అంజనా సమేత వాయు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మీరందరూ సమైక్యంగా ఒక పార్టీపై నిలబడి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి యొక్క విగ్రహం ప్రతిష్ఠించాలనే సంకల్పంతో ఈ రోజు అందరినీ ఇక్కడికి ఆహ్వానించి మీరు విగ్రహానికి సంబంధించిన భూమి పూజలు నిర్వహించడం మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరూ కలిసి ఉంటే దేన్నైనా సాధించగలరు అనే దానికి ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి కాపు సోదరుల ఐక్యత దానికి నిదర్శనంగా మనం భావించాలి. అదేవిధంగా అతి చిన్న వయసులో 35 సంవత్సరాల వయసులోనే ఎమ్మెల్యేగా ఎదిగి పేద బడుగు బలహీన వర్గాల కోసం తన శక్తిని దారపోసి ఏ పేదల ఇళ్ల స్థలాలకి అయితే అతను నిరాహార దీక్ష చేస్తున్నాడు. ఆ సందర్భంలో అతను మరణించినప్పటికీ అతను ఈ రోజు అందరూ కూడా కాపునాడు అనే ఒక వరడిని తీసుకొచ్చిన వ్యక్తి. సంవత్సరంలో మొట్టమొదటిసారిగా కాపులందరినీ అంటే బలిజ మిగతా కులాలను ఉప కులాలన్నింటినీ ఒక పార్టీపైకి తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఎక్కువ జనాభా కలిగినటువంటి కాపు సోదరులందరూ కూడా ఒక సమిష్టిగా ఉండాలి. మనం ఈ రాష్ట్రాల్లో సాధించాలి అంటే మనందరం కూడా ఒక పార్టీపై ఉండాలని ఆయన పెట్టిన కాపునాడు ఈ రోజు చిన్న మొక్కై దాన్ని మానే ఈ రోజు మహావృక్షమే ఈ రోజు రాష్ట్రంలో ఏ పార్టీని గెలిపించాలన్నా కుటుంబ సమేతంగా విచ్చేయండి. ఏల్చూరు ప్లాజా మీకు నచ్చిన రెడీమేడ్ వస్త్రాలు సరసమైన ధరలకు కొనుగోలు చేయండి. ఏల్చూరు ప్లాజా ఆర్డీఓ ఆఫీస్ ఎదురుగా ట్రంక్ రోడ్ కావలి. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పందాలతో ఊరే ఉప్పొంగుతుంటే